దీక్షి కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎగ్ కర్రీ. ఫస్ట్ బొయ్యాన్ని తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఎగ్స్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి 2 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పొట్టు తీసుకున్న ఎగ్స్ని ఒక 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా 4 ఎగ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి తీసి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోయాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి 4 పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. మీడియం సైజు ఉంటే ఒక 4-5 తీసుకోండి. మూత పెట్టుకొని మగ్గపెట్టుకోవాలి. కొంచెం ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ 5 టమాటాలు తీసుకొని మిక్సీకి పట్టుకొని పేస్ట్ వేసుకుంటున్నాను. పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కదా. సపరేట్ అయిన తర్వాత కూడా మనం 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ధనియాల పొడి, ఎగ్ మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. మొత్తం మసాలాలు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. చింతపండు వాటర్ పోస్తున్నాను ఇక్కడ. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. తర్వాత ఇట్లా దగ్గరికి అవుతుంది కదా, ఆయిల్గా సపరేట్ అవుతుంది కదా. అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, దీంట్లో వేసుకోండి. కలుపుకోండి. ఎగ్స్కి కూడా మంచిగా మసాలా పట్టేటట్టు కొత్తిమీర వేసుకోండి. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై యూట్యూబ్ ఛానల్ని కామెంట్ చేయండి.